వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని అనేక గ్రామాలలో త్రాగునీటి సమస్య తీవ్ర స్థాయికి నెలకొంది. కొన్ని చోట్ల ప్రజలు చేన్లో ఉన్న బోరుబావి నుండి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా రాత్రి వేళల్లో సైతం నీళ్ల కోసం తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పనిచేస్తున్న బోరు మోటార్ సక్రమంగా పనిచేయడం లేదు. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో పనిచేసే బోరు మోటార్లు సైతం పనిచేయడం లేదు. దీనివలన గ్రామాలలో తాగునీళ్ల కోసం జనం పడుతున్న గోస ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికలలో బిజీగా ఉన్నారు. సభలో సమావేశాలకు పరిమితం అయిపోతున్నారు. కానీ జనం సమస్యలు పట్టించుకోవడం లేదని ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్ల సరఫరా విషయంలో అస్తవ్యస్తంగా తయారైంది. అందులో పనిచేసే సిబ్బంది ఇష్టానుసారంగా వివరించడం వల్ల కొన్ని చోట్ల నిర్మించిన కొన్ని ట్యాంకులు నిండిపోయి వృధాగా పోతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా గ్రామాలలో మిషన్ భగీరథ పైపులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ప్రజలకు నీళ్లు సక్రమంగా రావడం లేదు. కాబట్టి అధికారులైన ప్రజల కోసం పట్టించుకుని త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిమ్మాయిపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై సమస్య ఏదైనా ఉన్నానో పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కాకపోతే గ్రామ ప్రజలకు కోరినది ఏమనగా, అక్కడ బోర్లు చాలా రిపేర్కి వస్తున్నాయి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుతున్నారు. ఆ రకంగా వాడొద్దు. గ్రామ పంచాయతీ వాళ్ళు పెట్టిన టైంకే మీరు వాటర్ తీసుకోవాలని అవ్వాల్సి ఉంటున్నది. టైం దాకా తీసుకుంటే ఇష్టం వచ్చినట్ల మోటార్ను ఆన్ చేయడము, నీళ్లు వేస్ట్ చేయడం కానీ జరగకూడదు. మిషన్ భాగీరథ కూడా మంచిగా అందరికీ సరిపడేటట్లు వచ్చేటట్టు చూస్తాను.